హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సారికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహోత్తర్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమ గురువులకి, పరమ గురుమండలంతటికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. యాస్ట్రల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ. మరి రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి జ్యోతి మేడంకి సాదరంగా వెల్కమ్ చేద్దాం మాస్టర్స్. మేడం, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ మేడం. ముందుగా మన గురువు గారైన పితామహ పత్రి గారికి ఆత్మప్రణామాలు తెలుపుకుంటూ, అమ్మ పత్రిమాతకు ఆత్మప్రణామాలు తెలుపుకుంటూ, నాకు జ్ఞానాన్ని ఇచ్చిన గురువులందరికీ ఆత్మప్రణామాలు తెలుపుకుంటూ, నా తల్లిదండ్రులకు ఆత్మప్రణామాలు తెలుపుకుంటూ, మనకు ఈ జ్ఞానాన్ని అందించిన గురువుకు ఆత్మప్రణామాలు తెలుపుకుంటూ, డేవిడ్ వర్క్ మాస్టర్ ఆత్మప్రణామాలు తెలుపుకుంటూ, తెలుగులో అనువదించిన స్వర్ణలతా మేడానికి ఆత్మప్రణామాలు తెలుపుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన స్వప్నేశ్వరి మేడానికి ఆత్మప్రణామాలు తెలుపుకుంటూ స్టార్ట్ చేసుకుందాం. మనము మారణ బుక్కులోని కొన్ని విషయాలను తెలుసుకుంటున్నాం. అంటే మరణానంతర జీవితం తర్వాత ఎలా ఉంటుంది జీవితము, దాంట్లో భాగంగా అక్కడ దినచర్య ఎలా ఉంటుంది అనే దాంట్లో కొంచెం తెలుసుకుంటూ ఉన్నాము. ఈ రోజు కూడా కొంత జ్ఞానాన్ని మనం తెలుసుకుందాం. సమ్మర్ ల్యాండ్ అంతా అక్కడ అంటే ఆత్మల తాత్కాలిక లోకం. అక్కడంతా మనోహర పుష్పాలు, మొక్కలు, వృక్షాలతో నిండి ఉంటుంది అని చెప్తున్నారు. అక్కడంతా తోట పనికి ఎక్కువ మందికి అక్కడ ఆవశ్యకత ఉంటుందని చెప్తున్నారు. భూమి మీద ఆసక్తి ఉన్న ఆత్మలు ఆ పనిలో చేరుతారు అని చెప్తున్నారు. ఇక అదే కాకుండా ఇక్కడ భూమి మీద పనిచేసే అలవాటు లేని వారికి ఆనందకరమైన చర్యలు చేపట్టే అద్భుత అవకాశాలు అక్కడ ఎన్నో ఉంటాయి. అంటే ఇక్కడ భూమి మీద ఏ పని చేసే అలవాటు లేని వారికి అక్కడ ఆనందకరమైన చర్యలు చేపట్టే అద్భుత అవకాశాలు ఎన్నో అవలి జీవితంలో ఉంటాయి అని చెప్తున్నారు. తమ ఆత్మ శరీరాలు, మనసులు ఎదుటి వారికి సహాయం చేయడంతో ఆనందదాయకం. అంటే మనం ఆత్మ అవతల మనిషికి సహాయం చేయడము అక్కడ ఎంతో ఆనందదాయకమైన విషయం. ఆత్మలంతా పడతాయని చెప్తున్నారు. అన్ని ఆత్మలని కనుగొంటాయి. ప్రోత్సహించి సేవ చేయడంలో శ్రద్ధ చూపి చురుగ్గా వ్యవహరించకపోతే నిమ్న స్థాయిలో కొనసాగి ప్రక్షాళనలోనే ఉంటారంటే ఇక్కడ మనము అన్ని ఆత్మలను మనము అక్కడ సేవ చేయకపోతే వేరే ఆత్మకు అక్కడ శ్రద్ధ చూపి మనం సేవ చేయకపోతే, చురుగ్గా వ్యవహరించకపోతే అధమలోకాలకు వెళ్ళి మనల్ని మనం ప్రక్షాళన చేసుకోవాలి అని చెప్తున్నారు. ప్రక్షాళనలో ప్రక్షాళనలోనే ఉంటారని చెప్తున్నారు. అందుకే ఆత్మ కనుక ఒక్కసారి తన నకారాత్మక ధోరణి, అంటే ఇక్కడ మనము ఎందుకు అక్కడ చురుగ్గా పనిచేయలేదు అంటే మనలో నకారాత్మకమైన భావాల వల్ల చేయకపోతే కింద లోకాలకు వెళ్ళిపోతాం. అక్కడ మళ్ళీ మనల్ని ప్రక్షాళన చేసుకొని మళ్ళీ పై లోకాలకు రావాల్సి వస్తుంది అని చెప్తున్నాడు. అంటే మనం అక్కడ ఏముంది, అక్కడ అంతా ఆనందమే, అంతా ప్రేమనే. ఆ తత్వంతో ఉన్నప్పుడు ఎనర్జీ అనేది ఫ్లో అవుతూనే ఉంటుంది, చురుగ్గా పనిచేయగలుగుతాం. అలా లేకుండా నకారాత్మకమైన భావన ఏదైనా వచ్చి చురుకుతనం లేకపోయినా, చేయలేకపోయినా మనం మళ్ళా అధమ స్థాయి లోకాలకు పోయి మనల్ని మనం ప్రక్షాళన చేసుకోవాలి. మనం మళ్ళా ప్రక్షాళన చేసుకోవాలంటే సకారాత్మకమైన భావనలు కలిగి ఉండాలి అని చెప్తున్నారు ఇక్కడ ప్రక్షాళనలు. అందుకే ఆత్మ కనుక ఒక్కసారి తన నకారాత్మక ధోరణిని వదులుకుంటే తన వాస్తవ దివ్య ప్రకృతితో స్థితిలో ఉంటూ పరిణామం చెందే ప్రేమస్పందమైన విశ్వ దివ్య ప్రణాళికలో భాగమై ఆనందం కోసమే పనిచేస్తూ ఉంటుంది. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆత్మ ఎప్పుడైతే తనలో ఉన్న నకారాత్మకమైన ధోరణిని వదులుకోవాలి. ఇక్కడైనా భూమి మీదైనా అంతే. మన నకారాత్మకమైన ధోరణి వదులుకుంటే ఎంతో అద్భుతంగా ఆనందం, మనసు ఆనందంగా ఉన్నప్పుడు ఎంత పనిగా జరుగుతాం. ఆ నకారాత్మకమైన భావాలు వదులుకుంటే అప్పుడు ఎప్పుడైతే నకారాత్మకమైన భావాలను వదులుకొని ఈ దివ్య ప్రకృతితో, ఆ ప్రకృతితో శృతిలో ఉన్నప్పుడు, మనం ప్రకృతితో మమైకమైనప్పుడు అప్పుడు మనము పరిణామం చెందే ప్రేమ స్పందమైన ఈ విశ్వ దివ్య ప్రణాళికలో భాగమై మనం ఆనందం కోసమే పనిచేస్తున్నట్లు ఉంటుంది అని చెప్తున్నాడు.
పనిచేస్తున్నట్టు ఉంటుంది. ఇక ఇది చెప్పాడు దినచర్య గురించి. నగరాల గురించి చెప్తున్నాడు. అక్కడ నగరాలు ఎట్లా ఉంటాయంటే ఆమెల జీవిత నగరాలు ఎంతో అద్భుతంగా, సౌందర్యభరితంగా, మరి వర్ణనాతీతంగా ఉంటాయి. అవలతీతంలో నగరాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. స్ఫటిక కాంతి వర్ణ మిశ్రమం సంపూర్ణ ప్రకాశాలతో పాటు భూమి మీద కనిపించే వాటన్నిటికంటే ఉత్తమంగా అక్కడ ఉంటాయి. అంటే అక్కడ రాయికి కూడా కాంతి రంగులు ఉండి సంపూర్ణంగా ప్రకాశాలతో పాటు భూమి మీద కనిపించే వాటన్నిటికంటే అక్కడ ఉత్తమంగా ఉంటాయి. విశాలమైన పచ్చిక మైదానాలు, ఫౌంటైన్లు, ఇళ్ళు, వివిధ ఆకృతులు, భవనాలు, సౌకర్యవంతమైన కాలిబాటలతో ఉంటాయి అక్కడ. డానియల్ బ్రింక్లే తన సేవ్డ్ బై ద లైట్ పుస్తకంలో ఏం చెప్తాడంటే, తన మరణానికి చేరువైన అనుభవంలో స్వయం ప్రకాశాన్ని వెదజల్లే స్ఫటికాలతో కూడిన పెద్ద ఆలయాలున్న నగరం నుంచి శక్తి ప్రకంపనలు వెలువడే అనుభూతి చెందాడని ఆయన బోధనాలయ అని తన అవబోధ ద్వారా తెలిసిందని రాశారు. ఆయన అంటే డాన్నీ అండ్ బ్రింకేలే ఆయన తన బుక్ లో ఏం రాస్తున్నాడంటే, నేను మరణానికి చేరువైన అనుభవంలో స్వయం ప్రకాశాన్ని వెదజల్లే ఆ స్ఫటికాలు కూడా ఒక శక్తిని వెదజల్లే ఆ కూడిన పెద్ద ఆలయాలున్న నగరం నుంచి, అంటే అక్కడ పెద్ద ఆలయాలు, అక్కడ ఉండే రాళ్లకు ఎంతో ఎనర్జీ ఉంటుంది. అక్కడి నుంచి వచ్చే శక్తి ప్రకంపనలు అక్కడ ఆ శక్తి ప్రకంపనలను నేను అనుభూతి చెందాను అని, అది బోధనాలయం అని ఆయన అవబోధ ద్వారా తెలిసిందని రాశారు అని, అతని అవబోధం ద్వారా తెలిసిందని రాశారు. రెక్కలు లేని పక్షుల వలె మేము ఆలయ నగరానికి వెళ్ళాము. అది లో నుంచి కాంతి వెదజల్లే స్ఫటిక నిర్మాణంలో ఉంది. మేము దాని ముందు, ఆ స్ఫటిక నిర్మాణం ముందు మేము, అంటే ఈయనకు అనుభవం మరణానంతరం, అంటే ఇక్కడ మరణానికి చేరువైనప్పుడు ఈ అనుభవం వచ్చింది ఆయనకు. అప్పుడు మనకు ఆస్ట్రల్ ట్రావెల్ అంటారు కదా, అట్లా ఆయన ఏం చేస్తున్నాడు, రెక్కలు లేని పక్షుల వలె ఆయన ఆలయానికి వెళ్ళి దానిలో నుంచి ఆ కాంతి వెదజల్లే స్ఫటిక నిర్మాణంలో ఉందంట. మేము దాని ముందు నిలబడ్డాము. ఆ కళాఖండం ముందు నేను ఎంతో చిన్నగా, అప్రధానంగా కనిపించాను. ఇది దైవ మహత్తును వెల్లడించడానికి దేవదూతలచే నిర్మించబడినది ఆ ఆలయము. గోడలు స్వయం ప్రకాశంతో మెరిసే గాజు ఇటుకలతో అక్కడ నిర్మించబడ్డాయి. అక్కడ ఆ నిర్మాణాలు ఏ ప్రత్యేక మతానికి చెందినట్లు కాకుండా దైవ కీర్తిని వెల్లడి చేసే స్మార్తక చిహ్నాల వల్లే అక్కడ ఉన్నాయి అని ఆయన చెప్తున్నాడు. జార్జ్ రిచ్చి తన మరణానికి చేరువైన అనుభవంలో తాను చూసిన ఒక నగరము, దానిలో నివసించే వారు గొప్ప కాంతిని వెలువరించాలని వాళ్ళు రాశారంటే, ఇక్కడ ఈ రచయిత కొంతమంది రైటర్స్ మరణానికి చేరువయ్యి తర్వాత మళ్ళా వచ్చిన వాళ్ళ అనుభవాలు తీసుకొని మనకు చెప్తున్నారు. అంటే అక్కడ అవతలి లోకంలో నగరాలు ఎట్లా ఉన్నాయి అంటే, ఆ నగరాలకు వీళ్ళు ఎక్స్పీరియన్స్ పొందినారనమాట. ఆ నగరాలు అంటే ఎంతో, ఆ స్ఫటికాలకు, ఆ గోడలకు, దానిలకు ఎంతో కాంతి ఉంది. ఆ కాంతికి నేను అనుభూతి చెందగలిగినాను అక్కడికి వెళ్ళినప్పుడు అని చెప్తున్నారు ఇక్కడ. ఇంకొక అతను ఏం చెప్తున్నాడంటే, ఆయన మరణానికి చేరువైన అనుభవంలో తాను చూసిన నగరము, దానిలో నివసించే వారు కూడా గొప్ప కాంతిని, అంటే ఈయన ఆవలి జీవితంలో నగరంలో అక్కడ ఈయన చూసిన వాళ్ళు కూడా గొప్ప కాంతిని వెలువరించారు అని రాశారు. గొప్ప కాంతిని వెలువరించారని రాశారు. ఒక అనంతమైన ప్రకాశంతో కూడిన నగరము ఊహాతీతమైన విస్తీర్ణతలో ఉంది. ఆ ప్రాంతపు గోడలు, వీధులు, చైతన్యాల నుంచి కాంతి, అక్కడంతా ఆ ప్రాంతపు గోడలు, వీధులు, చైతన్యాల నుంచి కాంతి వెదజల్లబడుతూ ఉంటుంది. అక్కడ ప్రతిదీ కూడా కాంతితో చేయబడినట్లు ఉంటుంది అని చెప్తున్నాడు. అక్కడ ప్రతిదీ కూడా కాంతితో చేయబడినట్లు ఉంటుంది. రేవెంట్ జీబెల్ ఓఎన్ గారి తల్లి ఇచ్చిన వివరణ ఏంటంటే, మేము ఒక నగరాన్ని దర్శించి దాని ముఖద్వారం గుండా అక్కడ వెళ్ళాము. ఆ దారి నగరం అంతా విస్తరించి మరో ద్వారం గుండా బయటకు వచ్చాము. ఆ విశాలమైన వీధికి రెండు వైపులా
విశాలమైన భవంతులు, విస్తృతమైన తోటలు, అధికారుల నివాసాలతో రాజధాని వలె ఉంది. అక్కడ రాజధాని వలె ఉంది. భవంతులు, ఉద్యానవనాలు రెండు పరిపూర్ణంగా అక్కడ ఉన్నాయి. ప్రతి భవంతి దాని తోట యొక్క రంగు, నిర్మాణము జతలో ఉన్నాయి అని వివరించారు. మాన్ సైనర్ బెన్సన్ సమ్మర్లాండ్ లోని ఒకానొక అద్భుత నగరాన్ని వర్ణిస్తూ, ఒకానొక విస్తృత నగరాన్ని చూస్తూ అత్యంత ఆశ్చర్యానికి ఆయన లోనయ్యాడు. భూమి మీద అటువంటి దాన్ని ఎప్పుడూ చూసి ఉండలేదు అని. పెద్ద పెద్ద భవంతులు, మధ్యలో తోటలు, వాటి మధ్య స్ఫటికంలా మెరిసే నీటి ఫౌంటైన్లలో వివిధ వర్ణాల ఆత్మలు తలాలకు చెందినవి ప్రతిబింబిస్తూ ఉన్నాయి. ఈ మనోహర ఉద్యానవనాలతో భూమిపైన అతి సుందరమైన తోటలను కూడా పోల్చడం. అంటే ఇక్కడ ఈ మనోహర ఉద్యానవనాలతో చూస్తే ఈ భూమిపైన అతి సుందరమైన తోటలను కూడా మనం పోల్చలేమో, అంత అద్భుతంగా ఉన్నాయని చెప్తున్నాడు. వీటి వర్ణాలు, పరిమాణాలతో మనల్ని నిశ్చేష్టం చేస్తాయి. అంటే అక్కడ ఆ వర్ణాలు, ఆ రంగులు, ఆ వాసన మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. జన సామర్థ్యం ఉండే భూనగరాలతో పోలిస్తే, ఇక్కడ జనాలు ఉండే నగరాలతో పోలిస్తే ఈ నగరాలు ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నాయి అని చెప్తున్నాడు. ఈ అనంత సౌందర్యాన్ని వర్ణించగల భాష నాకు తెలియదు. పచ్చలు పరిచినట్లున్న తోటల మధ్యలో విశాలమైన రహదారులు, ఒకానొక కేంద్ర భవనం నుంచి వెలువడే కాంతి వంటి చక్రపు చువ్వల వలె మెరుస్తూ ఉంది. ఈ భవంతి పైకి కాంతి వర్షం, ఆ భవంతి పైకి కాంతి వర్షంలా కురుస్తున్నట్లు ఉంది. దానిని చూస్తూనే సర్వ సృష్టి మూలానికి, అంటే ఆ కాంతిని చూసినప్పుడు నాకేమనిపించింది అంటే సృష్టికి కృతజ్ఞత చెప్పాలనిపించింది. మూలానికి, సర్వ సృష్టికి, ఆ సర్వ సృష్టి మూలానికి కృతజ్ఞత తెలపాలనిపించింది. దేవుని కీర్తి వెల్లడించగలిగినది ఇంతకు మించి ఏమి ఉండదని నాకు అనిపించింది అని చెప్తున్నాడు. ఆ భవంతులు మనం గణనించలేనంత ఎత్తులో ఉన్నాయి. ఆ భవంతులన్నీ అవి ఆత్మ వస్త్రాలతో కూర్చబడ్డాయి కనుక ఏ పదార్థమో సరిగ్గా చెప్పలేము. ఉపరితలం అంతా మార్పుల వలె ఉన్నగా ఉన్నప్పటికీ సున్నితమైన అల్లికలతో అపారదర్శక పాలరాయిగా ఉంది. ఒక్కొక్క భవనాన్ని దాటుతూ ఉంటే లేత రంగు కాంతి ప్రవాహం గాలిలో ప్రసరించినట్లు ఉంది. మొత్తం స్వర్గం అంతా కాంతితో నిండి చీకటికి తావే లేదు. ఇక్కడి నగరాలన్నీ నేర్చుకునే చావిడి వసారాలతో నిండి యుగాల క్రితం ఏర్పాటు చేయబడ్డాయి. అక్కడ వాహనాలతో రవాణా లేదు. అంటే ఆత్మలు నడవడమో లేదా దివ్యయానం చేయడమో జరుగుతుంది అని తెలిపారు. అక్కడ రవాణా అంటే ఇక్కడ మనలాగా బస్సులు ఇట్లాంటివి లేవు. ఆత్మలు నడవడమో దివ్యయానం చేయడమో జరుగుతుంది అని చెప్తున్నారు. అంటే ఆలోచన ప్రకారమే ఇంకో చోటికి వెళ్ళగలగడం. అంటే ద బుక్ ఆఫ్ రివిలేషన్ పుస్తకం ఒకానొక పెద్ద బంగారపు నగరాన్ని నవరత్నాల వర్ణాలతో ఉన్నదాన్ని వర్ణిస్తున్నది. ఆవిడ జీవితంలో అనేక నగరాలు ఉన్న ఒక ఆత్మ తాను భూమి మీద జీవించిన విధానాన్ని బట్టి ఒకానొక నగరానికి వెళ్తుంది. ఈ మనకు ఈ బుక్ లో ముందు నుంచి చెప్తూనే ఉన్నాడు. అంటే ఇక్కడ ఒక ఆత్మ మనం ఈ భూమి మీద జన్మించిన విధానాన్ని బట్టి, దానికి అర్హతను బట్టి ఆ నగరానికి వెళ్తుంది అని చెప్తున్నాడు. ఈ నగరాలు స్వస్థతకు, విద్యకు, విజ్ఞాన శాస్త్రానికి, ప్రేరణకు, సుందర ఉద్యానవనాలకు, వాహ్యాలకి, ఫౌంటైన్లకు కేంద్రాలు. ఇవన్నీ ప్రభుత్వానికి చెంది సంగీతము, సాహిత్యము, కళలు మరి విశ్వ చరిత్రకు ఇవన్నీ సంబంధించినవి ఇవన్నీ అని చెప్తున్నాడు. అక్కడ అంటే ఇక్కడ ఈ నగరాలు ఎలా ఉంటాయంటే స్వస్థతకు, విద్యకు, విజ్ఞాన శాస్త్రానికి, ప్రేరణకు, సుందర ఉద్యానవనాలకు ఇవన్నీ ఫౌంటైన్లకు కేంద్రాలు. ప్రభుత్వానికి చెంది సంగీతము, సాహిత్యము, కళలు మరి విశ్వ చరిత్రకు ఇవన్నీ సంబంధించినవి అని చెప్తున్నాడు. బోధన ఇక ఈ నగరాల గురించి ఇంత అద్భుతంగా ఉంటాయి. అక్కడ నగరాలు ఎంతో సుందరంగా ఉంటాయి. ప్రతి ఒక్క రాయి అద్భుతంగా కాంతితో ఉంటుంది అని చెప్తున్నారు కదా ఆ నగరాలు. అక్కడ ఇక బోధనా నిలయాలు, అక్కడ బోధనా నిలయాలు ఎలా ఉంటాయంటే పాఠశాలల గురించి ఇక్కడ మనకు చెప్తున్నాడు. ఆవిడ జీవితంలో ఆత్మలు సేవ చేయడంతో పాటు విద్యను కూడా నేర్చుకుంటారు. అక్కడ ఊరికే సేవ చేయడమే కాదు, జ్ఞానాన్ని కూడా నేర్చుకుంటాయి. జ్ఞానం అంటే సంగీతం నేర్చుకుంటాయి. వాళ్ళకి ఏదైతే కళల మీద
అభిరుచి ఉందో అదే నేర్చుకుంటే. అందుకే పత్రిసారి చెప్తాడు, ఏమని చెప్తాడంటే మనం ఇక్కడి నుంచే కళలు నేర్చుకోవాలి, ఎన్నో రకాల కళలు నేర్చుకోవాలి అని చెప్తాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఆవిడ జీవితంలో ఆత్మలు సేవ చేయడంతో పాటు విద్యను కూడా నేర్చుకుంటాయి. ఒకసారి శరీరం వదిలిన తర్వాత మనకు అక్కడ గొప్ప జ్ఞానం అందుకునే అవకాశం ఉంది అని చెప్తున్నాడు. అయితే పూర్తి సమయం అంటే అక్కడ మనము ఎంతైనా నేర్చుకోవచ్చు. మనకి ఏమి ఇష్టం ఉందో అది సంగీతం అయినా నేర్చుకోవచ్చు. అక్కడ మనం శరీరం వదిలిన తర్వాత అక్కడ మనము నేర్చుకునే అవకాశం మనకు ఉంది. అయితే మనము పూర్తి సమయము అక్కడ నేర్చుకోవడానికి వెచ్చిస్తామా, కొంచెం పాక్షికంగా అన్నది మన స్వేచ్ఛ ఇచ్చపైనే ఆధారపడి ఉంటుంది. ఏదైనా మన స్వేచ్ఛ ఇచ్చపైనే. పూర్తి సమయం కళలే నేర్చుకుంటావా లేదా కొద్దిసేపే నేర్చుకుంటామా అనేది మన ఇష్టాలను బట్టి ఉంటుంది. తరచుగా ఆత్మలు పాఠాలు త్వరగా నేర్చుకుని ఉన్నత శ్రేణులు పొందుతూ గొప్ప ప్రకాశాన్ని, శక్తిని పొందాలనుకుంటాయి. అక్కడ ఆత్మలు తొందరగా మనం ఆత్మజ్ఞానాన్ని నేర్చుకుని ఇంకా ఉన్నతంగా ఎదగాలి అని అవి గొప్పగా పొందుతూ, అంటే ఉన్నత శ్రేణులు పొందుతూ గొప్ప ప్రకాశాన్ని, శక్తిని పొందాలని అవి కోరుకుంటాయి. మిస్టర్ ఎంటి లార్నే ఆధ్యాత్మిక ఉపన్యాసకురాలు ఆమె డెత్ పుస్తకంలో ఏం రాస్తుందంటే, గొప్ప ఆత్మ విద్య ఆదేశాలు మరి ప్రయోగాత్మక పాఠశాలలో అక్కడ పైలోకాలలో ఎలా ఉంటుందంటే, అక్కడ ఉండే పాఠశాలలో మనసుకు శిక్షణ ఇవ్వబడుతుంది. తక్కువ మందికి తమలో దాగి ఉన్న లక్షణాలు, నైపుణ్యము విస్తరించుకునే ఉత్తేజాన్ని ఇస్తూ విశ్వానికి ప్రతిస్పందించే అంతరవబోధన నైపుణ్యాలను వికసింపజేసే జ్ఞానాన్ని గ్రహిస్తూ జీవిత నియమాలు, సమస్యలను అవగాహన చేసుకునే విధంగా ప్రకంపనా స్థాయిని వేగవంతం చేస్తాయి అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే అక్కడ తక్కువ మంది తమలో దాగి ఉన్న లక్షణాలు, అంటే మనసుకు శిక్షణ ఇచ్చి మనలో ఏమున్నాయి, అంటే అలక్షణాలు ఉన్నాయి, మనలో అంటే మనల్ని మనం అధ్యయనం చేసుకుంటే మనలో ఏ గుణాలను మార్చుకోవాలా, ఏ లక్షణాలు మార్చుకోవాలా, అది అక్కడ చూసుకొని మన నైపుణ్యాన్ని, మనకు దాంట్లో నైపుణ్యం ఉంటుంది. అంటే మనం పెయింటింగ్ బాగా వేయగలుగుతాం, దాన్ని మనం దాన్ని బాగా విస్తరించుకోవచ్చు. విశ్వానికి అంటే మన అవబోధన నైపుణ్యాలను వికసింపజేసే జ్ఞానం అక్కడ గ్రహిస్తూ ఆ జీవిత నియమాలు, సమస్యలను మనం జీవిత నియమాలు, సమస్యలను అవగాహన చేసుకునే విధంగా మన ప్రకంపన స్థాయిని అవి వేగవంతం చేస్తాయి. అంటే ఎప్పుడైతే మనసుకు శిక్షణ ఇవ్వబడుతుందో మన అంతరావబోధన వినగలుగుతామో అప్పుడు ఈ జీవిత నియమాలను, ఆ సమస్యలను మనము అవగాహన చేసుకోగలుగుతాం. అట్లా మనం ప్రకంపన స్థాయిని, మన చైతన్య స్థాయిని వేగవంతం చేసుకుంటామని చెప్తున్నాడు. ఇక్కడ విద్యార్థులు, ఆలోచనాపరులు, తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు, శ్రామికులు ఇలా అన్ని యుగాల వారు విస్తృత అనుభవ క్షేత్రాలను చేరి మానవ జాతి కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తారు. అక్కడ విద్యార్థులు, ఇక్కడ భూమి మీద ఉండే విద్యార్థులు, ఆలోచనాపరులు, తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు, శ్రామికులు ఇలా అన్ని యుగాల వారు విస్తృతానుభవ క్షేత్రాలను చేరి మానవ జాతి కోసం అక్కడ మానవ జాతి కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తారు. వారు ఉత్తేజకులు, ఉపాధ్యాయులు, నిర్దేశకులు మరి సహాయకులు. అవగాహన చేసుకునే వారికి, సత్యాన్వేషకులకు పాఠశాలలు, కళాశాలలు, కళలు, సాహిత్యము, విజ్ఞాన శాస్త్రం, తత్వశాస్త్రాలతో పాటు కాంతి జ్ఞానాల కోసం ఆర్తిగా ఉన్న వారికి కొన్ని అక్కడ అన్ని అందుబాటులో ఉన్నాయి. అభివృద్ధి చెందే వారికి మరణం నిద్ర లేవటం లాంటిది. అంటే మనము ఇక్కడ ఏమైతే మనం నేర్చుకోవాలనుకుంటున్నామో అభివృద్ధి కోరుకునే వారికి అక్కడ మరణం తర్వాత అక్కడ నిద్ర లేవడం అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ పాఠశాలలు ఉన్నాయి, కళాశాలలు ఉన్నాయి, కళలు, సాహిత్యము, విజ్ఞాన శాస్త్రము, తత్వశాస్త్రాలతో పాటు కాంతి జ్ఞానాల కోసం ఎవరైతే తపిస్తుంటారో కాంతి జ్ఞానం కావాలని అన్ని అందుబాటులో అక్కడ ఉన్నాయని చెప్తున్నాడు. అది మహోన్నత పదోన్నతి, సర్వుల శ్రేయస్సు కోసం ఉన్నతీకరణ, మరింత ఉన్నత ప్రపంచంగా మార్పు చెందే పునాది అది అని చెప్తున్నాడు. ఇక్కడ వివిధ రకాల జ్ఞాన సముపార్జనలకు అద్భుతమైన నిర్మాణ పదార్థాలు భూమి కంటే చాలా విస్తృతమైనవి.
మరి నాశనం కాని నిర్మాణ పదార్థాలతో నిర్మించబడిన భవంతులు ఉన్నాయి. తమకు ఆసక్తి ఉన్న వాటిని చదువుకునే స్వేచ్ఛ ఉండటము ఆత్మలకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఖాళీగా ఉన్న వారి మెదడులో జ్ఞాపక శక్తి మెరుగుపడటమే కాకుండా అవగాహన కూడా పెంచు ఉంటుంది అని చెప్తున్నాడు. చాలా ఆత్మలు భూమి మీద ఉండగా ఒక ప్రత్యేక విషయంలో నిష్ఠాతులు కావాలన్న తీవ్ర ఆకాంక్ష కలిగి ఉన్నప్పటికీ, అంటే ఇక్కడ భూమి మీద ఆత్మలు ఒక విషయంలో బాగా నేర్చుకోవాలి, సంగీతంలో పట్టు సాధించాలన్న ఆకాంక్ష ఉన్నారనుకోండి, వాళ్ళు కానీ ఇక్కడ ఏమవుతుందంటే కుటుంబ పోషణ జరగాలి, వాళ్ళకు సంగీతం నేర్చుకోవాలంటే ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కానీ అక్కడ కుటుంబ పోషణకై అక్కడ పైలోకాలలో అంత సమయం పోషణకై ఉద్యోగం చేయవలసిన అవసరం ఉండదు అక్కడ. కానీ అక్కడ నేర్చుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ మనకు ఈ కుటుంబ పోషణకై ఈ దీనిలో పడి మన లోపల ఉండే ఆ కోరికలను అణుచుకుంటాం, తీర్చుకోలేము అని చెప్తున్నాడు. ఆ కోరిక ఇక్కడ తీరదు. ఇక్కడ అది పైలోకాలలో నీ కోరిక అక్కడ నువ్వు ఏది ఇష్టం ఉంటే అది చేయవచ్చు. ఎందుకంటే కుటుంబ పోషణ కోసం, ధన సంపాదన కోసము, దేనికోసము నువ్వు అక్కడ పని చేయవలసిన అవసరం లేదు. ఇక్కడ అది ఆ పైలోకాల్లో అది తీరినందుకు ఆత్మ ఎంతో ఉన్నతిని, ఆనందాన్ని పొందుతుంది. దానికి ఇష్టమైన కళను అక్కడ అద్భుతంగా నేర్చుకున్నందుకు అది ఇంకా ఆత్మ ఎంతో ఆనందాన్ని పొందుతుంది, ఉన్నతంగా ఎదుగుతుంది. అంతేకాకుండా ఇక్కడి పాఠశాలలు విద్యార్థుల సౌకర్యానికి అనుగుణంగా ఆత్మకు గొప్ప ఆనందాన్ని ఇచ్చే విధంగా, అంటే అక్కడ ఆత్మలకు విద్యార్థులకు వాళ్లకు సౌకర్యానికి అనుగుణంగా ఆత్మకు గొప్ప ఆనందానుభూతిని ఇచ్చే విధంగా అక్కడ ఉంటాయి. డాక్టర్ జోయల్ ఎట్టర్ గారి లైఫ్ బిట్వీన్ లైఫ్ పుస్తకంలో పూర్వజన్మ ప్రతిగమనం పరిశోధనలను వివరిస్తూ తాను ప్రతి గమనం జరిపిన అనేక మంది ఆ బోధనావసారాలలోని గ్రంథాలయాలు, సదస్సులలో గాఢంగా శ్రమిస్తూ తమను తాము చూసుకున్నారు అక్కడ. అంటే ఎంతో మందిని వీళ్ళు డాక్టర్ జోయల్ ఎట్టర్ గారు ఆయన లైఫ్ బిట్వీన్ లైఫ్ పుస్తకంలో ఆయన పూర్వజన్మ ప్రతిగమనం ఆయన పరిశోధనలు వివరిస్తూ ఆయన జరిపిన తాను ప్రతిగమనం జరిపిన అనేక మంది ఆ బోధనావసారాలలోని గ్రంథాలయాలు, సదస్సులలో గాఢంగా ఆయన శ్రమిస్తూ తమను తాము చూసుకున్నారు అక్కడ. విశ్వ నియమాలు, ఆచరణాత్మక మరికొన్ని ఆది భౌతిక విషయాలను నేర్చుకోవడాన్ని వాళ్ళు చూసుకున్నారు. మనం దైవం దగ్గరికి తిరిగి వెళ్ళాలంటే మనము అంటే భూమి మీదకి వచ్చినాక, మనం జన్మ తీసుకున్నాక మళ్ళా దైవం దగ్గరికి వెళ్ళాలంటే మనము దైవాలుగా మారాలి. అనేక ఉన్నత తలాలు ఉనికిలో ఉన్నాయి. మనం పరిణితి చెంది మనం ఎదిగి పరిణితి చెంది వాటిని చేరే కొద్దీ ఆ లక్ష్యానికి చేరువవుతాము. నేర్చుకోవడం తెలిసింది అనేది అంటే నేర్చుకోవడం అనేది అనంతమైనది అని వారు చెప్తున్నారు. నేర్చుకోవడం అన్నది అనంతమైనది అని చెప్తున్నారు. ఇంకా సంగీతము, కళాశాలల గురించి మనం తెలుసుకుందాం. సంగీతము, కళాశాలలు ఎట్లుంటాయి అక్కడ చెప్పారు కదా, పైలోకాల్లో ఎన్నో ఉన్నాయి, పాఠశాలలు ఉన్నాయి అని చెప్పారు. అక్కడ సంగీతం ఎలా ఉంటుంది, ఆ కళాశాలలు ఎలా ఉంటాయంటే ఆవలి జీవిత పరిసరాల్లోని సౌందర్య ఆనంద శాంతులలో కళలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. వాటి కోసము అనేక కళాశాలలు సంగీతము, నృత్యము, చిత్రదర్శనము, చిత్రలేఖనము, శిల్పము, వాస్తు శాస్త్రము, గద్యము, పద్యము, నాటకాలతో కూడిన సాహిత్యం అన్నీ ఉన్నాయి. ఆత్మలను ఉన్నతీకరించి ఉత్తేజపరిచే వివిధ రకాల సంగీతాలను కూర్చే బోధనలతో కూడిన అనేక కార్యక్రమాలు అక్కడ ఉన్నాయి, వివరించబడ్డాయి. ఏ సంగీత వాయిద్యంలోనైనా ప్రావీణ్యత చేకూర్చే శిక్షణ సాధనలతో పాటు గాత్ర సంగీత శిక్షణ కూడా అక్కడ ఉంటుంది. సంగీత కృతులతో వర్ణం మిళితమై ఉంటుంది. మనోహర వర్ణాలు, సుమధుర సంగీతాలు సమృద్ధిగా ఉన్న ఎన్నడూ అది అనిపించవు అక్కడ. అవి రెండు పరిసరాలలో ఐక్యమై ఉంటాయే తప్ప ఆహ్లాదకరంగా ఉండవు. అది శబ్ద దృశ్యాల మేలు కలయితాది అని చెప్తున్నారు. ఆత్మలు ఆధ్యాత్మిక జీవితంలోని అనేక అంశాలను
అవగాహన చేసుకోవడానికి సంగీత జ్ఞానం అనేది దోహదం చేస్తుంది. అంటే ఇక్కడ సంగీతంలో నిష్ఠాతులు కానవసరం లేదు, కానీ అవగాహన, సామరస్యాలు గొప్ప ప్రశంసకు, ఉల్లాసానికి దారితీస్తాయి. సంగీతానికి చెందిన గ్రంథాలతో కూడిన విస్తృత గ్రంథాలయాలు అక్కడ ఉన్నాయి. వాటిలో చాలా వరకు మరణానంతర జీవితంలోని వారు సాధన, అంటే ఇక్కడ సంగీతానికి చెందిన గ్రంథాలతో కూడిన అక్కడ విస్తృత గ్రంథాలయాలన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా మరణానంతర జీవితంలో వాళ్ళు సాధన చేసి కూర్చున్నవి. అవన్నీ ఆ గ్రంథాలు, ఆ సంగీతానికి చెందిన గ్రంథాలతో కూడిన విస్తృత గ్రంథాలయాన్ని. సంగీత మూలాల నుంచి పూర్తి చరిత్ర ఇక్కడ అందుబాటులో ఉండి సంగీతం పెంపొందిన విధానం తెలియజేస్తుంది. భూమిపై ప్రాచుర్యం పొందిన అనేక పాటలు ఆత్మ ఉద్వేగాలపై హానికర ప్రభావం చూపుతాయి కనుక ఇక్కడ వాటికి స్థానం లేదు. అంటే భూమిపై ప్రాచుర్యం పొందిన అనేక పాటలు ఆత్మల ఉద్వేగాలపై అవి హానికర ప్రభావం చూపుతాయి కనుక అక్కడ పైలోకాల వాటికి స్థానం లేదని చెప్తున్నాడు. భూమి మీద ఉన్న వివిధ రకాల సంగీత ఆధారిత విషయాలకు ఇక్కడ తావు లేదు. అవి లేకపోవడము ఆత్మలకు కొంత నిరుత్సాహం కలిగించిన, అద్భుతమైన సంగీతం అందించిన, నమ్మకస్యం కాని హృదయపు లోపలను స్పందించే సంగీతం విన్నప్పుడు అది మాయమవుతుంది. అక్కడ సంగీత వాయిద్యాలు తయారు చేసే ప్రదేశాలు కూడా ఉంటాయి. అవి తయారు చేసే వారి గ్రాహ్యత, సామర్థ్యాలను బట్టి శక్తిని, పదార్థాన్ని పునర్నించడం కోసం ఆలోచన శక్తిని ఉపయోగించి ఆధ్యాత్మిక మార్గాలలో కీర్తనలు కూడా కూర్చుతారు. భూమిపై గ్రహణ సామర్థ్యం గల కళాకారులకు దేవదూతలు, ఆది దేవతల స్వర్గ సంగీతం వరంగా ఇచ్చే అసంఖ్యాక ఆత్మలు కూడా ఉంటాయి. ఇక్కడ సంగీత విభావరులు క్రమం తప్పకుండా జరుగుతూ మధుర సంగీతాన్నే కాకుండా అద్భుత ఆలోచన రూపాలను అందించే సమగ్ర అనుభూతులను కలిగిస్తాయి. దాదాపు 200 మందితో అందించబడిన ఒక సంగీత సమ్మేళనం గురించి బెన్సన్ ఏమని చెప్తాడంటే, మంద్ర స్థాయిలో ఆరంభమైన ఆ విభావరి క్రమంగా తారా స్థాయిని చేరుకునే కొద్దీ ఆ శబ్ద స్థాయికి అనుగుణంగా చుట్టూ అన్ని వైపుల నుంచి కాంతి పెంపొందుతూ వచ్చి ఆ బృందాన్ని కప్పి నెమ్మదిగా ఆ ఆంఫి థియేటర్ అంతా పరుచుకుంటుంది. సంగీత విభవరి కొనసాగే కొద్దీ ఆ కాంతి తీవ్రత గాఢంగా ప్రకాశిస్తూ రాబోయే దానికి గట్టి పునాదిగా మారుతూ థియేటర్ చుట్టూ సమదూరాల్లో 4 దీప స్తంభాల శిఖరాల వెలుగుతూ క్షణకాలం ఉండి నెమ్మదిగా దిగ్వస్తూ విస్తరించి 4 వలయాకార శిఖరాల్లా కనిపిస్తాయి. ఈ మధ్యలో కేంద్రంలోని కాంతి మరింత పెంపొంది థియేటర్ అంతా పరుచుకుంటుంది. ఆ పరిసరాలన్నీ కాంతితో నిండిపోయాయి. శుద్ధ రూపాలు, అందులో నుంచి ఆలోచన రూపాలు ఉత్పన్నమయ్యాయి. సంగీత రూపం ఎంత నిర్మలంగా ఉంటే అంత శుద్ధ రూపాలు ఏర్పడతాయి. ఇప్పటికీ గొప్ప సంగీత ఆలోచన రూపాలు పరిమిత ఎత్తులో స్థిరంగా కనిపించాయి. సంగీత విభవరి నడుస్తూనే ఉంది. దానికి ప్రతిస్పందిస్తూ పైన ఉన్న గోళాకారం రంగు మారుతూ ఆ సంగీతానికి అనుగుణంగా వివిధ వర్ణాలు సంతరించుకుంటుంది. ఇది భూమిపైన గల శబ్ద కాంతి ప్రదర్శన వలె ఉంది అని ఆయన వర్ణించారు. అద్భుత నాద విన్యాసాలు ప్రేక్షకులను మరియు పరిసరాలను ప్రభావితం చేస్తాయని రేవరెండ్ జి బెల్ ఓయన్ చెప్తూ, ఆ స్వర్గతుల్యమైన సంగీతము ప్రతి దానిని మరింత ప్రేమస్పందంగా, కేవలం సౌందర్యవంతంగా మాత్రమే కాదు, ప్రేమ స్పందంగా కూడా చేసింది. మా అందరి ముఖాలలో మరింత ప్రేమ వ్యక్తీకరించబడింది. వృక్షాలు గాఢ వర్ణాన్ని సంతరించుకున్నాయి. వాతావరణం ఇంద్రధనుసులా నీటి తుంపలతో నిండింది. అయితే ఆ ఆవిరి దేనికి విఘ్నం కలిగించేది లేదు సరికదా. ప్రతి దానిని దగ్గర చేసినట్లు అనిపించింది. నీరు ఆ ఇంద్రధనుసు రంగులను ప్రతిబింబించగా మా దుస్తులు రంగు గాఢతను సంతరించుకున్నది. అంటే నీరు ఆ ఇంద్రధనుసు రంగులను ప్రతిబింబిస్తుంటే వీళ్ళ దుస్తులు రంగు గాఢత అనేది సంతరించుకుందంట. అంతేకాదు జంతువులు, పక్షులు కూడా మా పట్ల స్పందించాయి. ముఖ్యంగా ఒక తెల్లటి పక్షి నాకు జ్ఞాపకం ఉంది. పాల నురగ వంటి దాని ఈకలు ప్రకాశవంతమైన నెమ్మదిగా బంగారు వర్ణంలోకి, ఆ పైన పారదర్శక కాంతి లేక అగ్నిలా మారిందంట.
తర్వాత పొగమంచు కరిగిపోగానే మేమందరం మామూలుగా మారాము. కానీ ఆ ప్రభావం అలాగే మిగిలి ఉంది. దానికి నేను ప్రశాంతత అన్నాను. సంగీతం మన జీవితాల్లో అనేక దశలలో ప్రవేశిస్తుంది. నిజానికి ఈ కాంతి కోళాలు అంతా నాదమే. సంగీతంతో వర్ణం, సౌందర్యము మిళితమై అందరిలోని ప్రేమనే సాధిస్తున్నారని తెలిపారు. బెట్టి ఎడి తమ మరణానికి చేరిపోయిన అనుభవంలో సంగీతము శక్తివంతమైన స్వస్థత, ప్రేమ శక్తులను తనలో ప్రసరించిందని చెబుతూ, ఒక గొంతు సంగీతంలో స్వరం వంటిది, కానీ అది నా చుట్టూ ఉన్న ప్రదేశాన్నంతా నింపుతూ విశ్వమంతా ఆవరించింది. దానిని అనుసరిస్తూ మరొక స్వరం వేరే స్థాయిలో వినిపించగా విస్తృత విశ్వ గీతం నన్ను హత్తుకొని ఓదార్చింది. ఆ స్వరాలు సున్నిత ప్రకంపనలు వెల్లువరిచి నన్ను తాకగానే వాటికి స్వస్థతా శక్తులు ఉన్నాయని నేను గ్రహించాను. అంటే అక్కడ ఒక గొంతు సంగీత స్వరం వంటి, కానీ అది నా చుట్టూ ఉన్న ప్రదేశాన్నంతా నింపుతూ ఆ విశ్వమంతా ఆవరించింది. దానిని అనుసరిస్తూ మరొక స్వరం వేరే స్థాయిలో వినిపించగా విస్తృత విశ్వ సంగీతం నన్ను హత్తుకొని ఓదార్చింది. ఆ స్వరాలు సున్నిత ప్రకంపనలను వెలువరించి ఆ స్వరాలు నన్ను తాకగానే నాకు ఆ స్వరాలకు స్వస్థతా శక్తులు ఉన్నాయని నేను గ్రహించాను అని చెప్తున్నాడు. ఇవి తాకిన దేనికైనా ఆ సంగీత స్వర, చూడండి, సంగీతానికి కూడా స్వస్థతా శక్తులు ఉన్నాయంట. అవి ఆ స్వరాలు తాకిన దేనికైనా స్వస్థత చేకూరి వీటిలో వారిన ఆత్మలకు ప్రశాంతత చేకూర్చే ప్రేమ వ్యక్తిగతంగా అనిపించాయని చెప్పారు. అంటే ఎంతో బాధలతో ఉన్న ఆత్మలకు ఆ సంగీత స్వరాలు విన్నప్పుడు స్వస్థత చేకూర్చే ప్రేమ వ్యక్తీకరణలుగా అనిపించాయని ఆయన చెప్పారు. సమ్మర్లాండ్ లోను ఉన్నత స్థాయిలోను ఐక్యత అనేది ప్రాథమిక సూత్రం. ఏ స్పర్ధలు లేని ఐక్యమత్య పరిసరాలు, సంగీతజ్ఞులు, కళాకారులు పేరు ప్రతిష్టలు కూడా లేకుండా, అంటే అక్కడ తాత్కాలిక ఆత్మ ప్రపంచంలో గాని ఇంకా ఉన్నత లోకాల్లో గాని అక్కడ ఉండేది ముందు ఏంది, అక్కడ పాటించే సూత్రం ఏంటంటే ఐక్యత, అందరూ కలిసిమెలిసి ఉండడమే. అక్కడ ఏ స్పర్ధలు లేని ఐక్యమత్య పరిసరాలు, మనస్పర్ధలు లేని ఐక్యమత్య పరిసరాలు, సంగీతజ్ఞులు, కళాకారులు, పేరు ప్రతిష్టలు అనే గోలే లేదు అక్కడ. ఇక్కడే అన్ని కళాకారు పేరు ప్రతిష్టలు ఇవన్నీ స్వేచ్ఛగా సృజనాత్మకపై, అంటే వాళ్ళు అంటే స్వేచ్ఛగా ఆ కళలపైనే దృష్టి ఉంటది అనమాట. ఇంకా వేరే దాని మీద దృష్టి ఉండదు. ఇక్కడ మనకి ఎన్నో, ఒకరు బాగుంటే ఒకరు అద్భుతంగా చేస్తుంటే మనకి ఇక్కడ బాధ అనిపిస్తుంది. అంటే మనకు ఆ భావాలు అక్కడ ఉండవు. ఒక ఐక్యత, అందరూ మెలిసి ఉండడం, ప్రేమతత్వమే. ఇక్కడ మనకు పేరు ప్రతిష్ట ఇలాంటివన్నీ ఉంటాయి, కానీ అక్కడ అవన్నీ లేవు అని చెప్తున్నాడు. ప్రతిష్ట గోడలు లేకుండా స్వేచ్ఛగా కళలు నేర్చుకోవడమే ఒక ఇది. సృజనాత్మకతపై, అంటే సృజనాత్మకతపై దృష్టి పెడతారు వాళ్ళు. సంగీతం పరిసరాల సౌందర్యాన్ని దిగుణతం, అక్కడ ఆ సంగీతము ఆ పరిసరాల ఉండే సౌందర్యాన్ని ఇంకా పెంపొందిస్తుంది అని చెప్తున్నాడు. అందుకనే తన చుట్టూ పర్యవేక్షించి ఉన్న సహజ దివ్యనాదాలు, ఐక్య గానాలు లేని స్వర్గాన్ని ఊహించుకోలేము మనము, అంత అద్భుతంగా ఉంటుంది అక్కడ అని చెప్తున్నాడు. అందుకే పత్రిసార్ కూడా సంగీతం నేర్చుకోమని చెప్తాడు. భూమిని వదిలి ఆవలి జీవితానికి చేరిన ఆత్మకు సంగీతం పట్ల దృక్పథం అంతా మారిపోతుంది. ఇక్కడ సంగీతం జీవితంలో ఒక భాగము. సంగీతాన్ని అనుసరించి ఉండే వర్ణము, ఆ నాదము, పరిసరాల్లోని సౌందర్యతతో మన ప్రియతమ మన జీవితాల్లోని శూన్యాన్ని తొలగించాడు. మన ప్రియతమ మన జీవితాల్లోని శూన్యాన్ని తొలగించాడు అని చెప్తున్నాడు. ఇక విజ్ఞాన శాస్త్ర నిలయాలు ఎలా ఉంటాయంటే, మానవ పురోగతిలో సృష్టికర్త కృపతో ఉన్నత తలాల తోడ్పాటు తరచుగా సంభవిస్తుంది. ఉదాహరణకు భూమి పైన పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు ఇక్కడ సైంటిస్టులు ఎరుక లేకుండానే కొన్ని ఎన్నెన్నో గొప్పవి, కరెంటు కనుగొనడమైనా, మిషన్ కనుగొనడమైనా, ఇట్లా వాషింగ్ మిషన్లు, ఇక సైంటిస్టులు అందరూ వాళ్ళకి ఎరుక లేకుండానే అవన్నీ కనుగొన్నారు. ఎరుక లేకుండానే కొన్ని కనుగొన్నారు. అది ఎలా వచ్చింది అంటే, అది ఆవలి జీవితంలోని విజ్ఞాన శాస్త్ర ఆసక్తులు గల ఆత్మల నుంచి, అంటే పైలోకాల నుంచి, ఇక్కడ ఎవరికైతే ఈ ఆత్మలకు ఆసక్తి ఉందో వాళ్లకు పైలోకాల నుంచి జ్ఞానం అందించబడింది అని చెప్తున్నారు. భూమి నుంచి ఈ మధ్యనే ఆవిరి జీవితానికి చేరిన ఆత్మలు చిరకాలం నుంచి అక్కడ పనిచేస్తున్న వారితో కలిసి
పరిశోధన సాగించవచ్చు. అంటే మనం భూమి మీద నుంచి వెళ్ళిన ఆత్మలు మనం ఇక్కడ పనిచేస్తున్న చిరకాలం నుంచి అక్కడ ఆ పైన పనిచేస్తున్న ఆత్మల నుంచి మనము ఈ మన ఇక్కడ సైంటిస్ట్ ఉంటారు కదా, ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ పనిచేస్తున్న వాళ్ళతో మనము సహజ పరిశోధన సాగించవచ్చు. వివిధ ఇక్కడ ఒక ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాం, ఇక్కడ నుంచి బాడీ వదిలేసిన తర్వాత ఈ ఎక్స్పెరిమెంట్ అలాగే పైలోకాల్లో అక్కడ వాళ్ళతో దీనికి సంబంధించిన వాళ్ళతో పరిశోధన సాగించవచ్చు అని చెప్తున్నారు. వివిధ శాస్త్ర ఇంజనీరింగ్ విషయాలు ఇక్కడ పదవులను ఉపయోగించి పరిశోధన చేస్తారు. భూమిపై శాస్త్రవేత్తలు పరిశోధనలన్నీ ఆవల జీవిత శాస్త్రవేత్తల ప్రేరణకు ఫలితాలు ఇవన్నీ. అంటే ఇక్కడ మనము ఈ భూమి పైన ఈ శాస్త్రవేత్తల పరిశోధనలన్నీ అక్కడ ఇక్కడ వచ్చినటువన్నీ ఒక మిషన్ అయినా కరెంట్ అయినా ఇటువంటివన్నీ సైంటిస్టులు కనుగొనేటివన్నీ పైలోకాలలో ఆ శాస్త్రవేత్తలు ప్రేరణ ఫలితాలే. వాళ్ళు జ్ఞానం ఇచ్చినవే వీళ్ళు మనసు శూన్యమైనప్పుడు కానీ నిద్రలో ఉన్నప్పుడు కానీ వాళ్ళు ఆ జ్ఞానాన్ని ఇచ్చినారు వీళ్ళకి, ఆ ఫలితాలే. ఆవిడ జీవిత పరిశోధనలు ఇక్కడ అవసరం లేదు. ఆవిడ జీవిత పరిశోధనలు అవి భూమి మీద వారి కోసమే. అంటే ఆవిడ జీవితంలో పరిశోధనలు అవసరం లేదు. ఎందుకు వాళ్ళు చేస్తారంటే భూమి మీద వాళ్ళ కోసమే పరిశోధనలు చేస్తారు. వేగంగా నడపగలిగిన వాహనాలు, జీవరక్షణ విషయాలు వంటివి ఇక్కడ అవసరమే లేదు. అంటే ఇక్కడ కార్లు, ఏరోప్లేన్లు అక్కడ అవసరం లేదు. ఆవలి లోకంలో రవాణా అంటే వాహనాలు అవసరం లేదు. జీవరక్షణ విషయాలు వంటివి కూడా అక్కడ అవసరం లేదు. జీవరక్షణ విషయాలు వాళ్ళు ఎందుకు అంటే వాళ్ళు ఆలోచన చేస్తేనే ఎక్కడికైనా వెళ్ళగలుగుతారు, అది సాధ్యమవుతుంది. ఎందుకంటే ఆత్మ నాశనం లేదు కాబట్టి, నాశనం లేనివి గనక అని చెప్తున్నాడు. ఆవిల జీవిత శాస్త్రవేత్తల పరిశోధన ఫలితాలలో చాలా వరకు భూమి మీదకు పంపడం వల్ల కొంత విచారం ఉంది. భూమిపై కొందరు అంటే ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే పైనుంచి శాస్త్రవేత్తలు ఇక్కడ భూమి మీద వాళ్లకు పంపిస్తున్నారు నాలెడ్జ్, కానీ వాళ్లకు పైలోక వాసులకు కొంచెం బాధ ఉంది. ఎందుకంటే భూమి పైన కొందరు శాస్త్రవేత్తలు, వ్యాపారవేత్తలు స్వార్థం కోసము, దురాశల కోసము, అంటే స్వార్థము దురాశ ఈ సమస్యకు మూల కారణం అని చెప్తున్నాడు. ఆవిడ జీవితం నుంచి వాళ్ళు జ్ఞానాన్ని అందజేస్తే పరిశోధనలు అవి దురుపయోగం చేయబడి అవి ఇబ్బందులు, అస్తవ్యస్తతకు, వినాశాలకు దారి తీయడం వారి సంకల్పానికి విరుద్ధం. అంటే పైలోకాలకు వాళ్ళు పంపించేది ఎందుకు? మంచిగా ఉండాలి, మానవాళి అంతా రక్షించబడాలని వాళ్ళు పంపిస్తే ఇక్కడ ఏం జరుగుతుంది? స్వార్థం కోసము, దురాశతో ఇక్కడ వాళ్ళు పంపించిన అవి ఇక్కడ దురుపయోగం చేయబడి ఇక్కడ మనుషుల్లో అస్తవ్యస్తత, వినాశనాలకు ఒక రెండు అదే దానంతట అదే అయిపోతుంది. ఇంకో 2 minutes ఉంది, కంటిన్యూ చేయండి. అవి చేయబడి ఇబ్బందులు, అస్తవ్యస్తత, వినాశనాలకు దారి తీయడం ఇవన్నీ వారి సంకల్పాలకు విరుద్ధం. భూమి మీద పేరు ప్రఖ్యాతుల కోసము, ధనం కోసము ఈ విధమైన కార్యకలాపాలకు పాల్పడేవారు. అంటే ఈ విధంగా వాళ్ళు పంపించిన జ్ఞానాన్ని పేరు కోసమో, ధనం కోసమో ఈ విధంగా ఈ పనులు చేసే వారంతా కర్మ రుణాన్ని తీర్చుకోవాల్సి ఉంటుంది అని చెప్తున్నాడు. వాళ్ళు మంచి పనులకు భూమి ఏదైనా మానవాళి శ్రేయస్సు కోసం ఉపయోగించాలి. మన స్వార్థం కోసం, పేరు కోసము, ప్రఖ్యాతి కోసము చేస్తే దానికి కర్మ అనేది ఉంటుంది, దాన్ని తీర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది అని చెప్తున్నాడు. మానవాళి తమ స్వేచ్ఛ ఇచ్చను సరుకుల శ్రేయస్సుకు ఉపయోగించే స్థితికి చేరే నాటికి కళలో కూడా ఊహించిన అద్భుతమైన అభివృద్ధి ఆవల జీవిత శాస్త్రవేత్తల ప్రేరణతో సాధిస్తారు. అది మానవాళి విస్తృత ఆధ్యాత్మిక పురోగతిలో చెట్టాపెట్టాలు వేసుకొని నడుస్తుంది. ఆ అద్భుత ప్రకాశ దినాన భూమికి ఆవల జీవితానికి మధ్య స్పష్టమైన సమాచారం ఆనందంగా నిలబడి భూమిపై జీవితం ఆధ్యాత్మిక బోధకులు, ప్రవక్తలు, సనాతన ఋషులు దర్శించిన విధంగా స్వర్గ జీవితాన్ని పోలి ఉంటుంది. అంటే ఇంకా కొన్నాళ్లకు ఆవలి జీవితంలో పురోగతి అంటే అది ఆవలి జీవితం శాస్త్రవేత్తల ప్రేరణతో అవన్నీ ఎలా మానవాళి విస్తృత ఆధ్యాత్మిక పురోగతిలో అంటే ఇక్కడ అందరి కోసం ఉపయోగిస్తే మానవాళి ఎట్రా పాపా అయిపోయిందిరా, చూద్దాం చెప్తారా? ఇది అది వచ్చింది, దీన్ని ఓకే కొట్టాలనా? ఏం చేయాలా చూడు.
అది